హలో గాయ్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తాం కదా డైలీ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ఇవాళ ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయో చూద్దాం. ఇవాళ వచ్చేసి మనకి 24th ఏప్రిల్కి సంబంధించిన ఈవెంట్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్. సో గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ అని చెప్పేసి వార్తలు అయితే ఉంది. సో మామూలుగా మనకి ఫస్ట్ యూనికార్న్ కంపెనీ అంటే ఏదో తెలియాలి. సో యూనికార్న్ అంటే ఏదో తెలియాలి. సో యూనికార్న్ అని చెప్పేసి మనము ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీలో కూడా చదువుతాం కదా. సో అట్లాంటిదే ఇది యూనికార్న్ అనమాట. సో యూనికార్న్ అంటే ఏంటంటే ఒక కంపెనీ, ఒక స్టార్టప్ అనేది, ఒక కంపెనీ అనేది యూనికార్న్ కంపెనీ ఎప్పుడవుతుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో యూనికార్న్ కంపెనీ అనేది మనకి మామూలుగా సో $1 బిలియన్. సో $1 బిలియన్ అనేది రీచ్ అయిందంటే ఒక కంపెనీ వితౌట్ లిస్టింగ్ ఆన్ ది స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకుండా $1 బిలియన్ కానీ రీచ్ అయితే దాన్ని యూనికార్న్ కంపెనీ అని చెప్పేసి పిలుస్తారు. సో దీనికి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఎవరు ఇచ్చారు, దీంట్లో ఇండియాకి ఏ పొజిషన్ వచ్చింది అనేది క్లారిటీగా మనం చూద్దాం. సో ఆఫ్టర్ యునైటెడ్ స్టేట్స్ చైనా, ఇండియా. సో ఇండియా హ్యాస్ రిటైన్డ్ ది థర్డ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్స్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలోనే ఈ యూనికార్న్స్ ఎక్కువగా ఉండే మూడో అతిపెద్ద కంట్రీ ఏదంటే ఇండియా అనమాట. ఫస్ట్ ప్లేస్లో అయితే యుఎస్ఏ ఉంది, అమెరికా ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్లో చైనా ఉంది, సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఇండియా అయితే ఉంది. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూనికార్న్ కంపెనీస్ ఉండేది. తర్వాత ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారంటే ద రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై హ్యూరాన్. సో హ్యూరాన్ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ యూనికార్న్. సో ఇక్కడ చూడండి, హ్యూరాన్ రిపోర్ట్ ఆన్ గ్లోబల్ యూనికార్న్. సో హ్యూరాన్ ఉంది కదా, వీళ్ళు ఈ రిపోర్టే కాకుండా హ్యూరాన్ సంస్థ వాళ్ళు వెల్తియెస్ట్ పీపుల్ గురించి కూడా, సో మనకి ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరుంటారో వాళ్ళ లిస్ట్ కూడా ఇస్తూ ఉంటారు హ్యూరాన్కి సంబంధించిన వాళ్ళు. సో ఇక్కడ వీళ్ళైతే రిలీజ్ చేశారు హ్యూరాన్ రిపోర్టు ఆన్ గ్లోబల్ యూనికార్న్ అని చెప్పేసి హ్యూరాన్ సంస్థ వాళ్ళైతే దీన్ని రిలీజ్ చేశారు. తర్వాత ఇన్ ఇండియా విత్ 68 యూనికార్న్స్. సో 68 యూనికార్న్ హ్యాస్ యాడెడ్ 14 న్యూ యూనికార్న్ సిన్స్ పాండమిక్ బిగాన్ అండ్ స్టాండ్ బిహైండ్ ది యుఎస్ఏ. సో యుఎస్ఏలో చూడండి మనకి 666 ఉన్నాయి, చైనాలో 316 ఉన్నాయి, ఇండియాలో వచ్చేసి 68 యూనికార్న్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి పాండమిక్ టైం ఉంది కదా, ఇక్కడ ఏం చెప్పారంటే యాడ్ టు 14. సో మనకి ఈ పాండమిక్ తర్వాత, కరోనా మహమ్మారి తర్వాత 14 యూనికార్న్ కంపెనీస్ అయితే ఇండియా లిస్ట్లోకి యాడ్ అయ్యి మొత్తం 66 వరకు అయ్యాయి అనమాట. సో అంతకుముందు వచ్చేసి 52 వరకు ఉండేవి, ఇప్పుడు ఇంకో 14 యాడ్ అయ్యి మొత్తం 66 వరకు 68 సో 54 ఉండేది ఇంతకుముందు, దీనికి వచ్చేసి ఒక 14 యాడ్ అయ్యాయి అనమాట. సో 14 యాడ్ అయ్యి ఇండియాలో మొత్తం ఇప్పుడు వచ్చేసి 68. సో 68 యూనికార్న్ కంపెనీస్ అయితే ఉన్నాయి. సో ఇట్లా యూనికార్న్కి సంబంధించి చూడండి, ఒక స్టార్టప్స్ కావచ్చు, ఏదైనా ఒక కంపెనీగా ఎవాల్యుయేషన్ అయ్యేటప్పుడు దాని టర్న్ ఓవర్ కావచ్చు, ఇదంతా వాల్యూ అనేది $1 బిలియన్ అనేది రీచ్ అయినప్పుడు వితౌట్ లిస్టింగ్ స్టాక్ ఎక్స్చేంజ్ ఈ విధంగా అయితే యూనికార్న్ కంపెనీ అయితే అవుతుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించి చూద్దాం టాప్ మోస్ట్ యూనికార్న్ కంపెనీస్. సో మన ఇండియాలో ఉన్నటువంటి యూనికార్న్ కంపెనీస్, టాప్ మోస్ట్ యూనికార్న్ కంపెనీస్ మన ఇండియాలో ఏమున్నాయి చూడండి. సో బైజూస్ తెలుసు కదా మీకు, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లెర్నింగ్ యాప్. సో నెక్స్ట్ వచ్చేసి స్విగ్గీ కావచ్చు, Dream11. సో ఇవన్నీ కూడా మన ఇండియాలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ యూనికార్న్ కంపెనీస్. సో ఇక్కడ బైజూస్ చూడండి మొత్తం $22 బిలియన్ ఉంది. తర్వాత స్విగ్గీ, Dream11 కలిపి 8. సో మొత్తం బోత్ వచ్చేసి అది $8 బిలియన్. అదే మనకి స్విగ్గీ, Dream11 సో అది $8 బిలియన్ అయితే ఉందన్నమాట దీని ఒక వాల్యూ. సో కాబట్టి ఇవి టాప్ మోస్ట్. తర్వాత ఆఫ్ షోర్ యూనికార్న్. సో ఇండియా 70 హ్యాస్ మోర్ దాన్ చైనా అండ్ బోత్ కంట్రీస్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ షోర్ యూనికార్న్స్ దాన్ ఎనీ అదర్ కంట్రీ. సో ఆఫ్ షోర్ అనమాట. సో ఆఫ్ షోర్ యూనికార్న్స్ ప్రకారం చూసుకుంటే మన ఇండియా అనేది చైనా కంటే కూడా ఎక్కువ ఉందన్నమాట. చైనా కంటే కూడా ఎక్కువ ఉంది. ఈ రెండు కంట్రీస్ మిగతా కంట్రీస్ కంటే కూడా డామినేట్ చేస్తున్నాయి దేంట్లో, ఈ ఆఫ్ షోర్ యూనికార్న్ కంపెనీస్లో. సో తర్వాత ఇది ఎవరు రిలీజ్ చేశారు, హ్యూరాన్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దీన్ని ఎవరు రిలీజ్ చేశారంటే హ్యూరాన్ సంస్థ వాళ్ళు రిలీజ్ చేశారు. అసలు ఎవరు ఈ హ్యూరాన్ సంస్థ అనేవాళ్ళు ఎవరో చూద్దాం. సో ఇట్ ఈజ్ ఏ రీసెర్చ్ మీడియా ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ బెస్ట్ నోన్ ఫర్ ఇట్స్ హ్యూరాన్ రిచ్ లిస్ట్. సో హ్యూరాన్ రిచ్ లిస్ట్ ర్యాంకింగ్ ఆఫ్ ది వెల్తియెస్ట్ ఇండివిజువల్స్ ఇన్ చైనా. సో మామూలుగా ఈ హ్యూరాన్ అనేది ఎటువంటి రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుందంటే ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతులు ఉంటారు కదా, సో అత్యధిక ధనవంతులు ఉన్నటువంటి లిస్ట్ కావచ్చు, తర్వాత బిజినెస్ పరంగా, అలానే మనకి చైనాకి సంబంధించినటువంటి వెల్తియెస్ట్ పీపుల్, వీటికి సంబంధించి ఈ హ్యూరాన్ సంస్థ అనేది రిపోర్ట్లు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా యూనికార్న్కి సంబంధించినటువంటి రిపోర్ట్ అయితే వీళ్ళు రిలీజ్ చేశారు ఇది. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఫస్ట్ వాటర్ బాడీ సెన్సెస్. సో ఫస్ట్ వాటర్ బాడీస్ సెన్సెస్. సో దీని గురించి చూద్దాం. ఈ వాటర్ సెన్సెస్ అంటే తెలుసు కదా మనకి, మనం మామూలుగా జనాభా లెక్కలు చేస్తాము సెన్సెస్, అలానే మన ఇండియాలో వాటర్ బాడీస్ ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వాళ్ళు సెన్సెస్ చేస్తున్నారు. మినిస్టర్ ఆఫ్ జలశక్తి. సో మినిస్టర్ ఆఫ్ జలశక్తి రీసెంట్లీ రిలీజ్డ్ ది రిపోర్ట్ ఆన్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ సెన్సెస్ ఆఫ్ వాటర్ బాడీస్. సో ఇది ఫస్ట్ టైం అనమాట. సో మొట్టమొదటిసారి ఈ మన ఇండియాలో ఇట్లా వాటర్ బాడీస్ మీద సెన్సెస్ అనేది చేయడం అనేది మొట్టమొదటిసారి. వాటర్ బాడీస్
రివీలింగ్ ది క్రూషియల్ ఇన్సైట్స్ ఇంటూ ది కంట్రీస్ వాటర్ రిసోర్సెస్. సో ఇదేం చేస్తుందంటే కంట్రీ యొక్క స్టేటస్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్, మన ఇండియాలో వాటర్ రిసోర్సెస్ యొక్క స్టేటస్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ సెన్సెస్ అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు, సో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఎంతమంది పురుషులు ఉన్నారని చెప్పేసి మనకి జనాభా లెక్కలు ఏ విధంగా అయితే డిఫైన్ చేస్తుందో ఎగ్జాక్ట్లీ అలానే ఈ వాటర్ బాడీస్కి సంబంధించి కూడా ఇది చేస్తుందన్నమాట. సో నెక్స్ట్ ద సెన్సెస్ ప్రొవైడ్స్ అన్ ఎక్స్టెన్సివ్ ఇన్వెంటరీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్. సో వాటర్ రిసోర్సెస్ ఇన్ ఇండియా హైలైటింగ్ ది డిస్పారిటీ బిట్వీన్ ది రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్. సో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అండ్ వ్యారియింగ్ లెవెల్స్ ఆఫ్ ది ఎన్క్రోచ్మెంట్. సో ఎన్క్రోచ్మెంట్ అంటే సో ఈ చెరువులు ఎంతవరకు కబ్జా చేస్తున్నారు ఇది సంబంధించి కూడా ఇది చూస్తూ ఉంటుంది. అంటే అర్బన్ ఏరియాస్ రూరల్ ఏరియాస్లో ఎంత డిఫరెన్స్ ఉంది, సో డిఫరెన్స్ ఎంత ఉందో తెలుసుకుంటారు. తర్వాత హైలైటింగ్ ది డిస్పారిటీస్ అనమాట, అంటే ఈ అర్బన్ పట్టణ ప్రాంతాల్లో నెక్స్ట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డిస్పారిటీస్ అనమాట. అంటే అర్బన్లో ఎన్ని వాటర్ రిసోర్సెస్ ఏ విధంగా దొరుకుతున్నాయి, ఎన్ని వాటర్ బాడీస్ ఉన్నాయి, విలేజ్ మనకి రూరల్ సిస్టమ్లో ఎన్ని ఉన్నాయి తెలుసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ద సెన్సెస్ ఎనుమరేటెడ్ ఆఫ్ ది టోటల్ 24,24,540 వాటర్ బాడీస్ అక్రాస్ ది కంట్రీ. సో మన ఇండియాలో మొత్తం వచ్చేసి 24,24,540 వాటర్ బాడీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇందులో వెస్ట్ బెంగాల్ అకౌంటింగ్ ఫర్ ది మోస్ట్ అండ్ సిక్కిం ది లీస్ట్ అనమాట. సో చూడండి ఇందులో వెస్ట్ బెంగాల్ వచ్చేసి హైయెస్ట్ అనమాట. సో వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఎక్కువ వాటర్ బాడీస్ ఉన్న స్టేట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్. సో లీస్ట్ తక్కువ వాటర్ బాడీస్ ఉన్నటువంటి స్టేట్ ఏంటంటే ఇక్కడ సిక్కింలో ఓన్లీ 134 ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 7.4 lakh వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇది ఒకటి. సో నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పాండ్స్ అండ్ రిజర్వాయర్స్. సో పాండ్స్ అంటే తెలుసు కదా మీకు, చెరువులు. సో పాండ్స్ అంటే చెరువులు, అలానే వాటర్ రిమైనింగ్ రిజర్వాయర్స్ ఉంటాయి కదా, సో నీటి రిజర్వాయర్స్ ఉంటాయి కదా, అవి వీటితో పోల్చుకున్నప్పుడు చెరువులు రిజర్వాయర్స్తో పోల్చుకున్నప్పుడు మన దేశంలోనే ఎక్కువగా ఉండేది ఎక్కడంటే వెస్ట్ బెంగాల్లో ఉన్నాయి. తర్వాత ద టాప్ డిస్ట్రిక్ట్ ఇన్ ది టర్మ్స్ ఆఫ్ వాటర్ బాడీస్ ఈజ్ ది సౌత్ 24 పరగనాస్. సో వెస్ట్ బెంగాల్లో మనకి సౌత్ 24 పరగనాస్. సో వెస్ట్ బెంగాల్లో 2 జిల్లాలు ఉంటాయి, నార్త్ 24 పరగనాసు, సౌత్ 24 పరగనాస్ అని చెప్పేసి జిల్లాలు ఉంటాయి. ఇందులో సౌత్ 24 పరగనాస్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎక్కువగా వచ్చేసి ఇక్కడ మనకి వాటర్ బాడీస్ అనేవి ఉన్నాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్. సో ట్యాంక్స్ ఉన్నాయి కదా, సో ట్యాంక్స్ అనేవి మనకి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఆంధ్రప్రదేశ్లో ట్యాంక్స్ అనేది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ట్యాంక్స్ ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సో తర్వాత తమిళనాడు హ్యాస్ ది హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లేక్స్, సరస్సులు. సో సరస్సులు ఎక్కడ ఉన్నాయంటే మన ఇండియాలో ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలో అయితే ఉన్నాయి. కాబట్టి వాటర్ బాడీ సెన్సెస్ అనేది మినిస్టర్ ఆఫ్ జలశక్తి రిలీజ్ చేసింది కదా, దీని గురించి క్లారిటీగా చూసుకోండి. మన ఇండియా ప్రకారం ఎన్వైరన్మెంట్ అనమాట. సో మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదా, సో ఎన్వైరన్మెంట్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్. ఇటువంటి గవర్నమెంట్ రిపోర్ట్స్ అన్ని కూడా మీరు కోట్ చేసుకోవాలి ఇవన్నీ. సో నేను నీట్గా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, ఏ స్టేట్లో ఎక్కువ ఎక్కడ ఉన్నాయి, ఏ స్టేట్లో లీస్ట్ ఉన్నాయి, ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు క్లారిటీగా ఇచ్చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ మహారాష్ట్ర లీడ్స్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్. అంటే నీటిని సంరక్షించుకోవాలి, నీటిని వేస్ట్ కాకుండా సంరక్షించుకోవాలి అనే స్కీమ్స్ అనేది ఎక్కువగా రిలీజ్ చేస్తుంది ఏ స్టేట్ అంటే మహారాష్ట్ర. సో మహారాష్ట్ర అనేది ఎక్కువ స్కీమ్స్ అనేది రిలీజ్ చేస్తుంది. తర్వాత ద రిపోర్ట్ హైలైటింగ్ ది 97.1% ఆఫ్ ది వాటర్ బాడీస్ ఆర్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ది ఓన్లీ 2.9% ఇన్ అర్బన్ ఏరియాస్. ఇక్కడ చూడండి ఎంత వేరియేషన్ ఉందో. మనకి ఈ వాటర్ రిసోర్సెస్ అనేవి ఒక గ్రామీణ ప్రాంతాల్లోనే 97.1% ఉన్నాయంట. సో 97.1% మొత్తం వాటర్ బాడీస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. ఓన్లీ 2.71% మాత్రమే అర్బన్ ఏరియాస్లో ఉన్నాయని చెప్పేసి ఈ సెన్సెస్ అనేది క్లారిటీగా ఇచ్చేసింది, ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి క్లారిటీగా చెప్పింది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది వాటర్ బాడీస్ ఆర్ పాండ్స్ ఫాలోడ్ బై ట్యాంక్స్, రిజర్వాయర్స్, వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్, నెక్స్ట్ మనకి పర్లొకేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, లేక్స్ అండ్ అదర్స్ అనమాట. ఇవన్నీ కూడా వాటర్ బాడీస్. ఇప్పటివరకు మనకి వాటర్ బాడీ సెన్సెస్ చెప్పుకున్నాం కదా, ఇందులో వాటర్ బాడీస్ అంటే ఏమేమి వస్తాయంటే ఇవన్నీ వస్తాయన్నమాట. సో మనకి ఇక్కడ చూడండి పాండ్స్ కావచ్చు, పాండ్స్, ట్యాంక్స్, రిజర్వాయర్స్, నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్, పర్లొకేషన్ ట్యాంక్స్, చెక్ డ్యామ్స్, లేక్స్, అదర్స్, ఇవన్నీ కూడా ఇక్కడ వాటర్ బాడీస్ కింద అయితే తీసుకుంటారు. ఇది దీనికి సంబంధించిన సెన్సెస్. ఈ సెన్సెస్లో చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా క్లారిటీగా రాసుకోండి, మీకు ఎగ్జామినేషన్ పరంగా చాలా ఇంపార్టెంట్ ఇటువంటి రిపోర్ట్స్. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి భూదాన్. సో భూదాన్ గ్రామ్దాన్ మూవ్మెంట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దీనికి సంబంధించి ఏదైనా కాన్సెప్ట్ ఖచ్చితంగా లింక్ ఉంటుంది అనమాట. సో అది వార్తల్లోకి రావడం వల్ల ఇది వచ్చింది. చూద్దాం. ఏ విలేజ్ ఇన్ మహారాష్ట్ర మూవ్ టు ది బాంబే హైకోర్ట్ డిమాండింగ్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది గ్రామ్దాన్ యాక్ట్.
సో గ్రామదాన్ యాక్ట్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక గ్రామం అనమాట, మహారాష్ట్రలో గ్రామం అనేది బాంబే హైకోర్టుని ఆశ్రయించింది. సో అక్కడ చూడండి, ఇందువల్ల ఇది వార్తల్లో ఉందన్నమాట. సో ఇందువల్ల ఇది వార్తల్లో ఉంది. అసలు ఈ భూదాన మూమెంటు, గ్రామదాన మూమెంట్ అనేది ఏంటి, ఎవరు తీసుకొచ్చారు, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం చూద్దాం. సో భూదాన్ మూమెంట్ వాజ్ సోషియో పొలిటికల్ మూమెంట్ స్టార్టెడ్ బై వినోబా భావే ఇన్ 1951. సో 1951 ఇన్ ఇండియా. సో వినోబా భావే వాజ్ ఏ డిస్పుల్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. సో మామూలుగా ఈ భూదాన్ మూమెంట్ అనేది 1951 సంవత్సరంలో వినోబా భావే గారు స్థాపించారు. ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటర్ అనమాట వినోబా భావే. ఈయన ఎవరంటే, అసలు వినోబా భావే ఎవరంటే గాంధీ యొక్క శిష్యుడు. సో మహాత్మా గాంధీ యొక్క శిష్యుడు ఈయన, మహాత్మా గాంధీ డిస్పుల్ ఆఫ్ ది మహాత్మా గాంధీ. సో తర్వాత సో వినోబా భావే ఈయన సంబంధించి who chose him as the first individual సత్యాగ్రహి and had actively participated in the India's freedom struggle. సో మనము సత్యాగ్రహి గురించి చదువుకుంటాం. సో మన హిస్టరీలో, మోడర్న్ ఇండియన్ హిస్టరీలో సత్యాగ్రహి గురించి మనం చదువుకుంటాం కదా. అక్కడ మనకి ఫస్ట్ ఇండివిజువల్ సత్యాగ్రహి ఎవరు ఉన్నారంటే, సో వినోబా భావే ఉన్నారు. వినోబా భావే. సెకండ్ వన్ వచ్చేసి మనకి జేఎన్ నెహ్రూ. సో ఇండివిజువల్ సత్యాగ్రహంలో సెకండ్ వన్ వచ్చేసి జేఎన్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. సో జవహర్లాల్ నెహ్రూ. సో ఫస్ట్ వినోబా భావే, సెకండ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. ఈ పాయింట్స్ అయితే క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. ఈయన కూడా ఫ్రీడమ్ ఫైటరే. ఈయన మనకి భూదాన్ మూమెంట్, గ్రామదాన్ మూమెంట్ అవి తీసుకొస్తాడనమాట. సో నెక్స్ట్ దీనికి సంబంధించి, సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హీ రియలైజ్డ్ దట్ ది ఇష్యూ ఆఫ్ ల్యాండ్లెస్. సో ల్యాండ్లెస్ వాజ్ ఏ మేజర్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ది రూరల్ ఇండియా అండ్ ఇన్ 1951. రూరల్ ఇండియా అండ్ ఇన్ 1951 హీ స్టార్టెడ్ ది భూదాన్ మూమెంట్ ఆర్ ది గిఫ్ట్ ఆఫ్ ది ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్. సో ఈ భూదాన్ మూమెంట్నే ల్యాండ్ గిఫ్ట్ మూమెంట్ అని కూడా పిలుస్తారు. సో దీన్ని ఆయన ఎక్కడ స్టార్ట్ చేస్తారంటే తెలంగాణ. సో తెలంగాణ రాష్ట్రంలోని భూదాన్ పోచంపల్లి ఉంది కదా. సో పోచంపల్లి అనే గ్రామాన్ని స్టార్ట్ చేస్తారు. అందుకే దాన్ని భూదాన్ పోచంపల్లి అని పిలుస్తారు. సో గుర్తుపెట్టుకోండి, ఈ భూదాన్ మూమెంట్ అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే తెలంగాణ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో తెలంగాణలో భూదాన్ పోచంపల్లి ఉంది కదా, అక్కడి స్టార్ట్ అవుతుంది. సో అదొకటి. నెక్స్ట్ ఇట్ ఎయిమ్ టు పర్సుయేడ్ వెల్తీ ల్యాండ్ ఓనర్స్ టు డొనేట్ పోర్షన్ ఆఫ్ దేర్ ల్యాండ్ టు ల్యాండ్లెస్ పీసెంట్స్. సో ల్యాండ్ పీపుల్ ఎక్కువగా ల్యాండ్ ఉంటుంది కదా, రిచ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి ల్యాండ్ ఎక్కువగా ఉంటుంది, భూస్వాములు అందరూ కూడా. సో వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ అది ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేసి మిగతా ల్యాండ్ లేని వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పేసి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. సో నెక్స్ట్ వచ్చేసి ద మూమెంట్ గెయిన్డ్ మొమెంటమ్ వెన్ భావే వాక్డ్ ఫ్రమ్ ది విలేజ్ టు విలేజ్ రిక్వెస్టింగ్ ల్యాండ్ ఓనర్స్ టు డొనేట్ ది ల్యాండ్. ఈయన ప్రతి ఒక్క గ్రామానికి వెళ్ళి, భూస్వాములు ఉంటారు కదా, ఎక్కువ ల్యాండ్ ఉండే భూస్వాములు, వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేసేవాడు, మీరందరూ కూడా మీ భూమిని కొంత భూభాగాన్ని వచ్చేసి భూమిని పేదలకు ఇవ్వండి, భూమి లేనులకు ఇవ్వండి అని చెప్పేసి తిరిగారనమాట. అయితే ఈ మూమెంట్ అనేది అంత పెద్దగా సక్సెస్ కాలేదు. కానీ ఇప్పుడు వార్తలకు ఎందుకు వచ్చిందంటే, ఒక విలేజ్ అనేది గ్రామదాన్ అనమాట. సో గ్రామదాన్ అని చెప్పేసి దాని మీద ఈ విధంగా కోర్టులకు బాంబే హైకోర్టు రీచ్ అయింది కాబట్టి, సో ఆశ్రయించింది కాబట్టి ఇది వార్తలకు అయితే వచ్చిందనమాట. సో ఓకే. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి సాతీ పోర్టల్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇది దేనికి సంబంధించింది చూద్దాం. ద యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో యూనియన్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ మినిస్టర్ లాంచ్డ్ ది సాతీ పోర్టల్ మొబైల్ యాప్. ఇది ఒక మొబైల్ యాప్ అనమాట. సో సాతీ పోర్టల్ అనేది ఒక మొబైల్ యాప్ లాగా తీసుకుంటారు. ఇది దేనికి సంబంధించి చూద్దాం. సో సాతీ అంటే అర్థం ఏంటంటే ద సీడ్ ట్రేసబిలిటీ అథెంటికేషన్ హోలిస్టిక్ ఇన్వెంటరీ. సో ఇక్కడ ఏమన్నారు, సీడ్ అన్నారు అంటే ఇది విత్తనాలకు సంబంధించింది అనమాట. విత్తనాలకు సంబంధించిన చెప్పేసి మనకి అర్థమవుతుంది. ఇది దాని యొక్క కంప్లీట్ అబ్రివేషన్. సీడ్ ట్రేసబిలిటీ అథెంటికేషన్ అండ్ హోలిస్టిక్ ఇన్వెంటరీ పోర్టల్ ఈజ్ ఏ సెంట్రలైజ్డ్ ఆన్లైన్ సిస్టమ్. సో సెంట్రలైజ్డ్ ఆన్లైన్ సిస్టమ్ డిజైన్ టు డీల్ విత్ ది ఛాలెంజెస్ ఆఫ్ ది సీడ్ ప్రొడక్షన్. ఇక్కడ చూడండి, అది దేనికంటే సీడ్ ప్రొడక్షను, క్వాలిటీ, సీడ్ ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ సీడ్ సర్టిఫికేషన్. సో వీటి కోసం అయితే తీసుకొచ్చానమాట. సో వీటి కోసం అంటే ఒక విత్తనాలు ఉంటాయి కదా, వాటి క్వాలిటీ ఎలా ఉంది, నెక్స్ట్ సీడ్ క్వాలిటీ ఎలా ఉంది, తర్వాత దానికి సర్టిఫికేషన్ ఎలా ఉంది. ఒక విత్తనాన్ని తీసుకుని ఇది ఏ గ్రేడు, ఇది చాలా బాగుంటుంది విత్తనం, సో దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు అని చెప్పేసి దాన్ని గ్రేడ్ చేస్తారు కదా, అట్లా సర్టిఫికేషన్ ఇస్తారనమాట. సో దానికోసమే ఈ సాతీ పోర్టల్ అనే దాన్ని తీసుకొచ్చారు. సో నెక్స్ట్ దీని గురించి ఇట్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ది నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్. ఎన్ఐసి ఉంది కదా, మన ఇండియాలో ఉన్నటువంటి నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ అనేది ఈ సాతీ పోర్టల్ అయితే డెవలప్ చేసింది. ఇన్ కొలాబరేషన్ విత్ ది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఆన్ ది థీమ్ ఆఫ్ ఉత్తమ్ బీజ్. సో ఇక్కడ చూడండి, ఒక థీమ్ తీసుకొచ్చారు, ఉత్తమ్ బీజ్ సమృద్ధి కిసాన్. సో ఉత్తమ్ బీజ్ సమృద్ధి కిసాన్ అని చెప్పేసి దీని అర్థం ఏంటంటే, సో విత్తనాలు మంచి విత్తనాలు అయి ఉండాలి, అభివృద్ధి ఉండాలి, వ్యవసాయంలో అభివృద్ధి ఉండాలి, దీని యొక్క మీనింగ్ అనమాట. సో ఇది ఎవరంటే ఎన్ఐసి వాళ్ళు, యూనియన్ మినిస్టర్, మనకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ ఇద్దరు కూడా కొలాబరేట్ అయ్యి దీన్ని తీసుకొచ్చారు. నెక్స్ట్
దేర్ విల్ బి ఏ క్యూఆర్ కోడ్. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు. ఆ సిస్టమ్ త్రూ ది విచ్ సీడ్ కెన్ బి ట్రేస్డ్. సో ఈ విత్తనాలకు సంబంధించిన క్యూఆర్ కోడ్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడ్ అనేది మనము దాన్ని స్కాన్ చేసినప్పుడు ఏ విత్తనానికి సంబంధించి మొత్తం కూడా డీటెయిల్స్ అన్ని కూడా వస్తుంది. అది ఏ గ్రేడ్కి సంబంధించింది, మంచి క్వాలిటీ ఉందా లేదా సీడ్కి సంబంధించి దాని క్వాలిటీ సర్టిఫికేషన్ కూడా క్లియర్గా అయితే వస్తుందన్నమాట. సో నెక్స్ట్ ఇట్ విల్ ఎన్ష్యూర్ క్వాలిటీ అష్యూరెన్స్ సిస్టమ్ అండ్ ఐడెంటిఫై ది సోర్స్ ఆఫ్ సీడ్ ఇన్ ది సీడ్. ఇప్పుడు మనకు విత్తనాలు ఉంటాయి. ఇప్పుడుండే విత్తనాలకి ఖచ్చితంగా ఇంతకుముందు సోర్స్ ఉంది కదా, ఆ సోర్స్ గురించి కూడా ఇది క్లారిటీగా అయితే డిఫైన్ చేస్తుందన్నమాట, రెఫర్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, ఇది ఈవెంట్. నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ప్రధానమంత్రి ఊర్జా గంగా ప్రాజెక్ట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందంటే ఊర్జా గంగా అనేది గ్యాస్ పైప్ లైన్కి సంబంధించిందన్నమాట. మనకి ఊర్జా పైప్ లైన్ అనేది ఉంటుంది. ఇది మనకి బీహార్ ప్రాంతంలో ఉంటుంది, ఎక్కువ బీహార్ ప్రాంతంలో ఉంటుంది. సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. చూద్దాం. రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ప్రైజ్డ్ ది completion of the Bihar portion of Baroni. సో బరోని గౌహతి పైప్ లైన్ అండర్ ది ప్రధానమంత్రి ఊర్జా గంగా యోజన. సో ఇక్కడ ఈ గ్యాస్ పైప్ లైన్కి సంబంధించి రీసెంట్గా అది కంప్లీట్ అయింది అనమాట. సో అనుకున్న టైంలోనే అది కంప్లీట్ అవ్వడం వల్ల దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రైజ్ చేశారనమాట, అంటే అభినందించారు. సో నెక్స్ట్ ద ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో యాజ్ జగదీష్పూర్. సో జగదీష్పూర్ హల్దియా బొకారో ధర్మా పైప్ లైన్ ప్రాజెక్టు. ఇది దేంట్లో దీని ఏమైనా పిలుస్తారంటే ఇంకో పేరుతో జగదీష్పూర్ హల్దియా అండ్ బొకారో ధర్మా పైప్ లైన్ ప్రాజెక్ట్ అని కూడా దీన్ని పిలుస్తుంటారు. అంటే ఇదంతా కూడా దాని యొక్క అబ్రివేషన్ అనమాట, పైప్ లైన్ యొక్క కంప్లీట్ నేమ్. సో ఇట్ వాజ్ లాంచ్ ఇన్ ది 2016. సో 2016లో దీన్ని లాంచ్ చేశారు. విల్ క్రియేటెడ్ టు ది ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది 5 స్టేట్స్. సో ఎందుకు ఈ ఊర్జా పైప్ లైన్ తీసుకొచ్చారంటే మొత్తం ఎనర్జీ కోసము 5 స్టేట్స్ యొక్క ఎనర్జీ రిసోర్సెస్ని ఇది మీట్ అవ్వాలి, ఎనర్జీ రిసోర్సెస్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే తీసుకొచ్చారనమాట. అవేంటి అంటే స్టేట్స్ వచ్చేసి ఒకటి ఉత్తరప్రదేశ్. సో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిస్సా అండ్ వెస్ట్ బెంగాల్. సో ఇక్కడ వచ్చేసి ఉత్తరప్రదేశ్, బీహారు, జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాలకి ఎనర్జీని అందించాలనే ఉద్దేశంతోనే ఈ గ్యాస్ పైప్ లైన్ అయితే తీసుకొచ్చారనమాట. సో అట్లా. సో నెక్స్ట్ వచ్చేసి కారికామ్ అని చెప్పేసి వార్తలో ఉంది. అసలు ఏంటి ఈ కారికామ్ అంటే ఏంటంటే, సో ఇండియా సెక్షనల్ అఫైర్స్ మినిస్టర్ కో-చైర్డ్ ది ఫోర్త్ ఇండియా కారికామ్. సో ఇండియా కారికామ్ మినిస్ట్రియల్ మీటింగ్ విత్ ది జమైకన్ కౌంటర్ పార్ట్. సో రీసెంట్గా మన ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు కో-చైర్డ్ అనమాట, అంటే ఆయన వైస్ ప్రెసిడెంట్ లాగా కో-చైర్డ్ అయ్యారు. ఎందుకంటే ఏ మీట్లో అంటే ఇండియాకి సంబంధించినటువంటి 4th ఎడిషన్ ఇండియా కారికామ్ కంట్రీస్ కలిసి ఇక్కడ ఒక మీట్ అయితే అయ్యాయన్నమాట. సో అసలు ఏంటి ఈ కారికామ్ అంటే ఏంటంటే విచ్ స్టాండ్స్ ఫర్ కరీబియన్ కమ్యూనిటీ. సో కరీబియన్ కమ్యూనిటీ ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఇంటిగ్రేషన్ మూవ్మెంట్ ఇన్ ది డెవలపింగ్ వరల్డ్. సో ఇది చూడండి, ద ఓల్డెస్ట్ సర్వైవింగ్ ఇంటిగ్రేషన్. సో ఇదంతా కరీబియన్ ఐలాండ్స్ ఉన్నాయి కదా, కరీబియన్ ఐలాండ్స్లో ఉండే దేశాలంతా కూడా కమ్యూనిటీ అయ్యి వాళ్ళంతా గ్రూప్గా ఫామ్ అయ్యి ది ఫార్ముల్ లైక్ ఏ గ్రూప్గా ఫామ్ అయ్యి ఇక్కడ ఇదైనా చేస్తున్నారు అనమాట. సో ఆ కంట్రీస్ అన్నిటితో ఇండియా అనేది మంచి రిలేషన్స్లో ఉంది కాబట్టి రిలేషన్స్ అన్ని కూడా మనకు సత్సంబంధాలు ఉన్నాయి ఆ దేశాలకు సంబంధించి, కాబట్టి ఆ మీట్లో అయితే పాల్గొంది ఇండియా. సో నెక్స్ట్ ఇట్ ఈజ్ అన్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరీబియన్ కంట్రీస్ అండ్ డిపెండెన్సీస్ ఒరిజినల్లీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ ది కరీబియన్ కమ్యూనిటీ. సో కరీబియన్ కమ్యూనిటీ అండ్ కామన్స్ మార్కెట్ ఇన్ ది 1973 బై ది ట్రీటీ ఆఫ్ చాగురామ్స్ అని చెప్పేసి ఒక ట్రీటీ ద్వారా తీసుకొచ్చారు. సో దీన్ని వచ్చేసి కంప్లీట్గా వీళ్ళు ట్రీటీ ఆఫ్ చామురామ్స్ అని చెప్పేసి ఒక ట్రీటీ ద్వారా తీసుకొచ్చారు అనమాట. సో ఇక్కడ ట్రీటీ ఆఫ్ చాగురామ్స్ అనేది ఒక ట్రీటీ అనమాట, ట్రీటీ ఆఫ్ చామురామ్స్ అని చెప్పేసి. సో ఇంపార్టెంట్ ఈ ట్రీటీ ఆఫ్ చాగురామస్ అని చెప్పి ఒక ట్రీటీ ద్వారా ఈ కారికామ్ అనేది ఏర్పడింది అనమాట. సో దీంట్లో ఏ కంట్రీస్ మెంబర్స్గా ఉంటాయి ఇవన్నీ చూద్దాం. సో కారికామ్లో చూడండి మొత్తం ఇందులో 15 మెంబర్స్ ఉంటాయి అనమాట. సో మొత్తం 15 మెంబర్స్ ఉంటాయి ఈ కారికామ్లో, 15 మెంబర్స్ ఉంటాయి. అవి ఏవేంటి అంటే యాంటిగ్వా, బార్బుడా, నెక్స్ట్ వచ్చేసి బహమాసు, నెక్స్ట్ బార్బడోసు, బెజిలీ, డొమినికా, గ్రెనడా, గయానా, హైతీ, నెక్స్ట్ మనకి జమైకా కావచ్చు, మాన్స్టాట్, సెయింట్ కిట్స్ అంటే నీవిస్, తర్వాత సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా వచ్చేసి గ్రెనడీన్స్ ఇవన్నీ కూడా మెంబర్ కంట్రీస్ అనమాట. మొత్తం 15 కంట్రీస్ అయితే ఇందులో ఉంటాయి. తర్వాత ఇంకా చూడండి ఇక్కడ సూరినామ్ ఒకటి, ఫైనల్గా వచ్చేసి ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఇవన్నీ కూడా మొత్తం 15 మెంబర్స్ అనమాట. ద చైర్మన్షిప్ ఆఫ్ ది కమ్యూనిటీ ఈజ్ రొటేటెడ్ ఎవ్రీ 6 months అమాంగ్ ది మెంబర్ కంట్రీస్ హెడ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ 15 మంది ఉన్నారు కదా, వాళ్ళ చైర్మన్షిప్ అనేది ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు అయితే వస్తూ ఉంటారు కంట్రీకి సంబంధించి. దీని యొక్క సెక్రటరేట్ ఎక్కడ ఉందంటే ఇది వచ్చేసి మనకి జార్జ్ టౌన్లో ఉంటుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ లాగా సెక్రటరేట్ గయానాలో. సో గయానాలోని జార్జ్ టౌన్లో దీని యొక్క సెక్రటరేట్ ఉంది, కారికామ్కి సంబంధించినటువంటి సెక్రటరేట్ అయితే ఉందన్నమాట.
సో నెక్స్ట్ వచ్చేసి లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సో దీని గురించి చూద్దాం. ఇండియా ర్యాంక్ ఇన్ ది రీసెంట్లీ రిలీజ్డ్ ది వరల్డ్ బ్యాంక్స్. దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్స్ అనమాట. ప్రపంచ బ్యాంక్ అనేది దీన్ని రిలీజ్ చేసింది. లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్. సో వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 హ్యాస్ ఇంప్రూవ్డ్ బై 6 ప్లేయర్స్. ఇండియా అనేది 6 ప్లేయర్స్ ఇంప్రూవ్ అయ్యి మంచి ర్యాంక్ అయితే వచ్చింది. 6 స్పాట్లు అనేది ఇంక్రీజ్ అయిందనమాట. ఇంక్రీజ్ అయ్యి మంచి ప్లేయర్స్కి అయితే వచ్చింది. సో చూద్దాం దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ ఇంటరాక్టివ్ బెంచ్ మార్కింగ్ టు క్రియేటెడ్ ది హెల్ప్ ది కంట్రీస్ ఐడెంటిఫై ది ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇన్ ఫేస్ ఆఫ్ ది ట్రేడ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ట్రేడ్ లాజిస్టిక్స్ అండ్ వాట్ దే క్యాన్ ఇంప్రూవ్ ఇన్ ది పెర్ఫార్మెన్స్. సో ఈ దేనికి సంబంధించింది? లాజిస్టిక్ సెక్టర్ అంటేనే ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించింది అనమాట. కంప్లీట్గా ట్రేడ్ అండ్ కామర్స్కి సంబంధించింది. కాబట్టి లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంకు. ఒక కంట్రీస్ మధ్య ట్రేడు, వాటి ఉన్నటువంటి ఛాలెంజెస్ గురించి, ఆపర్చునిటీస్ గురించి ఇది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో నెక్స్ట్ మన ఇండియాకి ఏ ర్యాంక్ వచ్చింది చూద్దాం. సో ఇన్ లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 అలౌస్ ఫర్ ది కంపారిజన్స్ అక్రాస్ ది 139 కంట్రీస్. మొత్తం ఇది 139 కంట్రీస్ అనేది తీసుకున్నారు అనమాట ఇక్కడ. సో మెజర్మెంట్ అనేది తీసుకున్నారు. సో ఇందులో ఫర్ ది ఫస్ట్ టైం మెజర్స్ ది స్పీడ్ ఆఫ్ ట్రేడ్ విత్ ది ఇండికేటర్స్ డెరైవ్డ్ ఫ్రమ్ ది బిగ్ డేటా సెట్స్ ట్రాకింగ్ షిప్మెంట్స్. ఇక్కడ చూడండి స్పీడ్ ఆఫ్ ట్రేడ్ అనమాట. అంటే ఒక కంట్రీ, ఇక్కడ ఒక ఏ అనే కంట్రీ ఉంది, నెక్స్ట్ ఇక్కడ బి అనే కంట్రీ ఉంది. ఈ కంట్రీ మధ్య ట్రేడ్ అనేది ఎంత స్పీడ్గా ఎంత ఫాస్ట్గా జరుగుతుంది. సో ఫాస్ట్గా జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు కొత్తగా ఇక్కడ తీసుకున్నారు అనమాట. ఒక ఇండికేటర్ లాగా తీసుకున్నారు. సో తర్వాత సింగపూర్, ఫిన్లాండ్. ఇక్కడ చూడండి కంట్రీస్ ఏమిటంటే సింగపూరు, ఫిన్లాండ్ ఆర్ ది మోస్ట్ ఎఫిషియంట్ అండ్ హైయెస్ట్ ర్యాంక్డ్ ఎల్పిఐ కంట్రీస్ యాజ్ ఫర్ ది 2023 ఎల్పిఐ. సో ఈ 2023కి సంబంధించినటువంటి లాజిస్టిక్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ వచ్చిన కంట్రీస్ ఏమంటే సింగపూరు, ఫిన్లాండ్ అనేది టాప్ ప్లేస్లో వచ్చాయి. తర్వాత ఇండియా ర్యాంక్డ్ 38. సో 38 అవుట్ ఆఫ్ 139. సో ఇండియా వచ్చి ఎంత ర్యాంక్ వచ్చిందంటే ఇండియాకి 38 అనమాట. సో ఇండియాకి వచ్చేసి 38 అనేది ర్యాంకు ఇండియాకి సంబంధించి. సో క్లైంబింగ్ ది 6 ప్లేస్ ఫ్రమ్ ది ప్రీవియస్ ఇండెక్స్. 6 అంటే లాస్ట్ టైం మనది ఎంత ఉన్నది? 44th ప్లేస్లో ఉన్నది. ఇప్పుడు 6 ప్లేసులు పైకి ఎగబాకి 38వ ప్లేస్కి అయితే వచ్చిందనమాట ఇండియా. సో తర్వాత 2 మేజర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఇండియా జంపింగ్ ఇండెక్స్ కుడ్ బి మోడర్నైజేషన్. సో మోడర్నైజేషన్ ఒకటి, ఇండియాకి సంబంధించినటువంటి మోడర్నైజేషన్, డిజిటలైజేషన్. ఈ రెండింటి ద్వారా ఇండియా ర్యాంకు, సో ఇండియా ట్రేడ్ అనేది చాలా డెవలప్ అయిందనమాట. సో ఇండియా ట్రేడ్ అనేది డెవలప్ అవడానికి 2 రీజన్స్. ఈ 6 ప్లేయర్స్ ఇంప్రూవ్ కావడానికి ఇండియా రెండు రీజన్స్ వచ్చేసి, ఒకటి మోడర్నైజేషను, సెకండ్ వచ్చేసి డిజిటలైజేషన్. ఈ రెండు అయితే చాలా వరకు ఇండియాకి హెల్ప్ అయ్యాయి అనమాట. సో ఇట్లా. సో నెక్స్ట్ వచ్చేసి పిండారి గ్లేషియర్ అని చెప్పేసి వార్తలో ఉంది. ఇది ఎక్కడ ఉంది, ఎందుకు వచ్చింది వార్తలో చూద్దాం. A group of 14 trekkers, including 13 US nationals, was recently stranded at the Pindari Glacier after an avalanche. So avalanche hit in Uttarakhand, Bageshwar district. సో ఈ పిండారి గ్లేషియర్ అనేది ఉత్తరాఖండ్లో ఉంటుంది. రీసెంట్గా 14 మంది ట్రెక్కింగ్ చేస్తున్నారు. సో పర్వతం మీద ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే వాళ్ళు 13 మంది యూఎస్కి సంబంధించిన వాళ్ళు. సో ఒక అవలాంచి, ఒక పెద్ద మంచు తుఫాన్ రావడం వల్ల వాళ్ళు అక్కడ ఇరుక్కుపోయారనమాట. సో అందువల్ల ఇది వార్తల్లో ఉంది. సో ఇది ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది బాగేశ్వర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇన్ ది కుమావ్ హిమాలయస్. సో మనకి కుమావ్ హిమాలయస్ ఉన్నాయి కదా. సో కుమావ్ హిమాలయస్లో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బాగేశ్వర్ జిల్లాలో ఈ పిండారి గ్లేషియర్ అనేది ఉంటుందన్నమాట. సో తర్వాత ఇటు లైస్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది నందాదేవి. ఎగ్జాక్ట్గా ఇది నందాదేవికి ఎడ్జ్లో ఉంటుంది అనమాట. సో మనకి నందాదేవి తెలుసు కదా, పీక్ ఉత్తరాఖండ్లో హైస్ట్ పీకు. సో 7,816 మీటర్స్ ఎత్తులో ఉంటుంది నందాదేవి. ఇది కూడా వన్ ఆఫ్ ది హైస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో ఇది మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, న్యాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, అందులో కూడా ఉంది. నెక్స్ట్ విచ్ పీక్ హైస్ట్ పీక్ ఇన్ ఇండియా. సో విచ్ ఈస్ ది హైస్ట్ పీక్ ఇన్ ఇండియా అంటే మనకి ఈ నందాదేవ్ అనేది వన్ ఆఫ్ ది హైస్ట్ పీక్ అనమాట. సో వన్ ఆఫ్ ది హైస్ట్ పీక్ ఇన్ ఇండియా. మనకి ఈ కాంచనజంగా వీటితో పోల్చుకుంటే వన్ ఆఫ్ ది హైస్ట్ పీక్ ఇన్ ఇండియా. సో తర్వాత 0 పాయింట్ పిండారి గ్లేషియర్ ఈ సిచువేటెడ్ అట్ ది ఆల్టిట్యూడ్ ఆఫ్ ది 3,660 మీటర్స్ అబోవ్ ది సీ లెవెల్. ఈ పిండారి గ్లేషియర్లో ఎగ్జాక్ట్గా 0 పాయింట్ ఉంటుందన్నమాట. 0 పాయింట్ అనేది ఎంత ఎత్తులో ఉంటుందంటే 3,660 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది ఒకటి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఇట్ ఈస్ ది సోర్స్ ఆఫ్ పిండారి రివర్. ఈ పిండారి గ్లేషియరే పిండారి రివర్కి సోర్స్ అనమాట. సో విచ్ మీట్స్ ది అలకానంద రివర్ ఎట్ ది కర్మప్రయాగ్ ఇన్ ది గర్హాల్ డిస్టిక్. ఎగ్జాక్ట్లీ ఈ రివరు ఏది, ఈ పిండారి రివర్ అనేది. సో పిండారి రివరు తన అలకానంద రివర్ రెండు కూడా కర్మప్రయాగ్ అనే ఏరియాలో, సో కర్మప్రయాగ్ అనే ఏరియాలో మీట్ అవుతాయి అనమాట. కర్మప్రయాగ్ అనే ఏరియాలో మీట్ అవుతాయి. సో ఎక్కడంటే గర్హాల్ డిస్టిక్, ఉత్తరాఖండ్ నుండి గర్హాల్ డిస్టిక్లో. తర్వాత ఆన్ ది రైట్ సైడ్ ఆఫ్ ది పిండారి గ్లేషియర్ లైస్ ఆఫ్ ది కఫాని గ్లేషియర్. సో పిండారి గ్లేషియర్స్కి రైట్ సైడే ఇంకోటి వచ్చేసి కఫాని గ్లేషియర్ అని చెప్పేసి ఇంకోటి కూడా ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇవే కాకుండా మనకి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ పిండారి గ్లేషియర్ కాకుండా ఇంకా ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఏమున్నాయి చూద్దాం. సో గంగోత్రి గ్లేషియర్ తెలుసు కదా మీకు, గంగా రివర్. సో గంగా రివర్ అనేది గంగోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్
సో మైలం గ్లేషియర్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. తర్వాత సతోపంత్ గ్లేషియర్ కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో ఫైనల్గా వచ్చేసి నామి గ్లేషియర్. సో ఇవన్నీ ఇక్కడ నేను డిస్కస్ చేసినట్టు ఇవి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటాయి. పెండారి గ్లేషియర్స్తో పాటు ఇవి కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ నుంచి తీసుకొని ఎగ్జామినేషన్, మీకు అవసరమైన ఎగ్జామినేషన్ తీసుకుని కాన్సెప్ట్స్, మీకు కాన్సెప్టువల్ నాలెడ్జ్ ప్లస్ ఫ్యాక్ట్స్ రెండు కూడా వీటిలో కవర్ చేస్తూ మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.